అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. ప్రతిఫలం ఆశించక 10 మందికి సాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుందా? ఈ ధర్మ సందేహాన్ని తీర్చే కథ ఈ వీడియోలో విందాం. ఒక గురువు గారు తమ శిష్యులకు బోధిస్తూ సాయం చేయడం పొందడం వరకే చూడాలి, దాన్ని ఉద్దేశించి ఒక కథ వివరించారు. ఒక ఊర్లో తండ్రి కొడుకులు కలిసి వ్యవసాయం చేసేవారు. అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు తండ్రి. అర్ధరాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు. తండ్రి పద్ధతులు కొడుకు సూరికి నచ్చేవి కావు. ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడుతావు? మనకు అవసరం పడితే ఒక్కడు ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడు బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారి కోసం పాటుపట్టం శుద్ధ దండగా అని కోపగించుకునేవాడు. కొడుకు మాటలకు నొచ్చుకుంటూ ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు అని సర్ది చెప్పేవాడు. ఓ రోజు సూరి పొలం వెళ్ళేసరికి ఎవరో పశువులు తమ పొలంలో పడి మేస్తున్నాయి. పక్క పొలం సుబ్బయ్య చూసి చూడనట్టు ఉన్నాడు. వళ్ళు మండి తానే తరుముకున్నాడు. 4 రోజుల తర్వాత పంపు విరిగి సుబ్బయ్య పండిన చేల్లోకి నీరు పోసాగాయి. అది చూసి తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు. మొన్న జరిగింది చెప్పాడు. ఎవడి పాపాన వాడిపోతాడు. కోతకొచ్చిన పంట తడిచిపోతే పాడైపోతుంది. చూస్తూ ఉంటే వాడికి మనకు తేడా ఏముంది కోపంగా అన్నాడు. తండ్రి చెప్పినట్టే చేశాడు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి ఇంటికి చేర్చాడు సూరి. ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు. ఎద్దుల గంగడోలు నిమురుతూ నాన్న ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే 2 చక్రాలు గుంటలో ఇరుక్కుపోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందుకు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాటి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. నేనొక్కడనే ఉన్నాను, ఏం చేయాలో పాలుపోలేదు. అంతలో ఆ దారిని పోతున్న పెళ్లి బృందం గబగబా వచ్చి ఎద్దులను పట్టుకొని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈరోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి. చూసావా భగవంతుడు ఎంత సహాయం చేశాడో? నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువ్వు ఎవరికి మంచి చేసినా దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్లివారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతిఫలం ఆశించక 10 మందికి సహాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది అని శిష్యులకు బోధించి కథను ముగించారు గురువుగారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.